అబద్ధాలతో ప్రజలను నమ్మించడంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఒకే బాటలో నడుస్తున్నారని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. మేడ్చల్ నియోజకవర్గం స్థాయి సమావేశం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో తెలంగాణకు దరిద్రం వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపుతో చలో వరంగల్ బహిరంగ సభను మేడ్చల్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని వారు దిశానిర్దేశం చేశారు. అనంతరం చలో వరంగల్ గోడ పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎన్నో ప్రోగ్రామ్ చేసి డెవలప్మెంట్ గురించి మన కాన్సెప్ట్స్లో ఒకప్పుడు మంచిగా ఎప్పుడుండేది, తర్వాత ఎట్లయింది ఈ రోజున డెవలప్మెంట్ అనేది మనం మెడ్చల్లో రాష్ట్రంలో ఎక్కడైనా డెవలప్మెంట్ మన మల్లన్న గారు, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ కూడా వేరుగా ఉన్నాం. డెవలప్మెంట్ మంచిగా చేసాం. ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది, వసూలు చేసుకుంటున్నారు, దుకాణాలు పెట్టారు. ఇంకా అవన్నీ విషయాలు మననే చెప్తాడు. మనం మాత్రం 27వ తారీఖు ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేస్తాం. మన టైం మీద మన టార్గెట్ ఏదైతే పెట్టుకున్నాం ఆ టార్గెట్ ప్రకారం ఏది ఏమైనా ఇలా 27వ తారీఖు అంటే అందరూ ఎదురు చూస్తుంది. తెలంగాణ ప్రజలు యావత్ ప్రపంచమే ఎదురు చూస్తుంది సభ ఎట్లయితుందని. ఎందుకంటే అంత ఆకర్షణ అయిపోయింది, అంత అట్రాక్షన్ అయిపోయింది 27వ తారీఖు సభ. ఎందుకు? ఈ 14 నెలల కాంగ్రెస్ చేసిన పనులు మొత్తం దరిద్రం అయిపోయింది. 14 నెలలు తెలంగాణ అంతా నీళ్లు లేవు, కరెంటు లేవు, ఎక్కడ లేవు, పంటలకు నీళ్లు లేవు, సాగునీరు లేదు, ఎరువులు సరిగా దొరకలేవు, కరెంటు సరిగ్గా వస్తలేదు, ప్రజలకు ఏవైనా 6 గ్యారెంటీలు ఏమి లేవు. వాళ్ళు ఇచ్చినవి ఫెయిల్ అయ్యింది. కాబట్టి ఇంత ప్రజలంతా కూడా ఏమనుకున్నారంటే అలా మాయమాటలు ఇవి ఒక నమ్మిళ్ళు, ఇవన్నీ స్కీమ్లు 6 గ్యారెంటీలు ఇవన్నీ ఇస్తారనుకున్నారు. కానీ వాళ్ళంతా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిపోయి అక్కడ మళ్ళా ప్రజలలో ఒక ఉద్యమం మాదిరిగా మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మళ్ళీ మాకు బీఆర్ఎస్ పార్టీ కావాలి, మాకు 10 ఏళ్ళు దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు మా కేసీఆర్ గారు అని పెద్ద ఎత్తున కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలలో మొత్తం ఒక ఉద్యమం మాదిరిగా వచ్చేసింది. ఒక యుద్ధమేనుకో, ఒక యాగం మాదిరిగా ప్రతి ఇంటికి మేము వరంగల్కి వస్తామని చెప్పి వాలంటరీగా సొంతంగా మేమే వస్తామని చెప్పి వచ్చినాడు. మీరందరూ కూడా 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మా ఇంటాన్ని మొత్తం మీకు మంచిగా ఏసీ బస్సులు అరేంజ్ చేస్తున్నాడు. బ్రహ్మాండంగా అన్ని ఆయన అరేంజ్ చేశాడు. బస్సులో నంబర్లు ఇచ్చేసాడు, వాలంటీర్లు ఇచ్చేసాడు. మీకు ఏ తిప్పలు కాకుండా కడుపులో పెట్టుకొని బంగారం లెక్క మీకు కొడుకులను చూసుకుంటాడు. మంచిగా ఇంత మట్టి అంటే ఇంత ఎడవలేదు, మంచిగా భోజనానికి కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. మీకు మంచిగా అందరూ కూడా తండ్రి అందరూ కూడా గొప్పగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై వరంగల్, జై వరంగల్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై బోర్డు బిడ్డగూడ, జై బిడ్డగూడ, జై ఎక్కన, జై ఎక్కన, జై భవన, జై భవన, జై భవన. Please like, share and subscribe.